పేరు స్వప్న. న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో రక్షణ రంగ వేదికగా పుట్టపర్తిలో నూతనంగా ఏర్పాటు కానున్న ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పుట్టపర్తి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. చంద్రబాబు విజనరీ వలనే ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్ ప్రదేశ్ గా మారిందని ప్రశంస. విశాఖ అక్కయ్యపాలెం మర్డర్ ఫర్ గైన్ కేసులో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న 4th టౌన్ పోలీసులు. అద్దె డబ్బులు అడగడంతో హత్య చేసి ఒంటిపై బంగారం దోచుకున్న నిందితుడు రాము. ఉమ్మడి విశాఖ జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ గంజాయిని ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు. ధ్వంసం చేసిన గంజాయి విలువ సుమారు 1,72,00,000 ఉంటుందని తెలిపిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, పుట్టపర్తి వేదికగా ఆంధ్రప్రదేశ్ రక్షణ రంగం హబ్ గా అవతరించింది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా శంకుస్థాపన చేశారు. దీంతో పాటు కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్, భారత డైనమిక్ లిమిటెడ్, HFCL ప్రాజెక్టులను కూడా వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పుట్టపర్తి ఇకపై దేశం గర్వించే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా మారుతుందని ఆకాంక్షించారు. 15,000 కోట్ల పెట్టుబడితో సుమారు 7,500 మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు ద్వారా అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ, టెస్టింగ్ జరగనున్నాయని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని, కేవలం 36 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చి జెట్ స్పీడ్ తో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించామని పేర్కొన్నారు. శ్రీహరికోట అంతరిక్ష శక్తిగా, నాగాలయలంక క్షపణి శక్తిగా, విశాఖ నౌకాదళ శక్తిగా ఉండగా ఇప్పుడు పుట్టపర్తి రక్షణ శక్తిగా తోడై ఏపీ దేశానికి అండగా నిలుస్తుందని చంద్రబాబు వివరించారు. అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని, రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు 1,00,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రతి ఎకరాకు నీరందించి రతనాల సీమగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు చాలా కష్టపడి ప్రాజెక్టు కారకులైనటువంటి సెక్రటరీ ఇండస్ట్రీస్ యువరాజు గారు, అదే మాదిరిగా ఈరోజు నేను పుట్టపర్తికి వస్తే మీ అభిమానం చూస్తున్నా. మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. పుట్టపర్తి అనంగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పుట్టపర్తిలో దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. పుట్టపర్తి ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ టు స్ట్రాటజిక్ ఇన్నోవేషన్. వీటి ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామ్యం అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని గట్టిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా అభినందించి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. Under the visionary leadership of Honorable Prime Minister Narendra Modi ji, Honorable Defence Minister Rajnath Singh ji has played a
pivotal role in strengthening India's defense capabilities and modernizing our armed forces. You are seeing him. His conscious efforts towards promoting indigenous defense manufacturing and advancing the vision of Atmanirbhar Bharat in the defense sector are truly commendable. Through decisive reforms, strategic investments, and support for innovation, our defense minister has significantly enhanced India's self-reliance, preparedness, and global standing in defense and aerospace. పుట్టపర్తిలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కావడం దేశ రక్షణ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్ల ఏపీ అడ్వాన్స్ ప్రదేశ్ గా మారిందని, దేశానికే రోల్ మోడల్ అయిందని కొనియాడారు. సుమారు 15,000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ, ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ రాబోతున్నాయని, ఇక్కడి నుంచే మొదటి యుద్ధ విమానం టేక్ ఆఫ్ అవుతుందని స్పష్టం చేశారు. దీనితో పాటు కర్నూలు డ్రోన్ సిటీలో 8 కంపెనీలకు, అలాగే రక్షణ రంగానికి చెందిన ఇతర కీలక విభాగాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశామన్నారు. భారత డైనమిక్స్ లిమిటెడ్ ద్వారా 480 కోట్లతో అండర్ వాటర్ టార్పెడోలు, ఆగ్నేయాస్త్ర సంస్థ ద్వారా 1500 కోట్లతో ఆధునిక ఆయుధాల తయారీ జరగనుందని తెలిపారు. मैं मानता हूं आंध्र प्रदेश के इतिहास में और भारत के डिफेंस सेक्टर के इतिहास में एक हिस्टोरिक चैप्टर जोड़ने जा रहा है. आज यहां एक साथ अनेक प्रोजेक्ट्स की फाउंडेशन स्टेन लेइंग हो रही है. साथियों, आज जिस पुट्टा पार्थी नामक जगह पर हम सभी यहां उपस्थित हैं, यह आध्यात्मिकता, शिक्षा और सेवा भाव के लिए केवल भारत में ही नहीं बल्कि सारी दुनिया भर में जाना जाता है. श्री सत्य साईं बाबा ने शिक्षा, स्वास्थ्य और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है, वह आज भी यहाँ की प्रगति के मुख्य कारणों में से एक है. పుట్టపర్తి వేదికగా జరుగుతున్న ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను తిరగరాయబోతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతపురం జిల్లాకు కియా కార్ల తర్వాత ఏఎంసీఏ ఫైటర్ జెట్ల ప్రాజెక్టును రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చామన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో ఈ పవిత్ర భూమి ఇప్పుడు భారత రక్షణ రంగ శక్తి కేంద్రంగా మారిందన్నారు. భవిష్యత్తులో బెంగళూరు తరహాలో పుట్టపర్తి అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కృషితోనే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో ఇప్పుడు డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తోందని, కేవలం 23 నెలల్లోనే అత్యంత వేగంగా అనుమతులు ఇచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించామని చెప్పారు. ఇప్పుడు ఫైటర్ జెట్స్, కరో నేలపై కారులు తయారు చేసే పరిశ్రమ, ఇప్పుడు ఫైటర్ జెట్స్ దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికే ఈ రోజు మేమందరం మీ ముందల నుంచుంటాం జరుగుతుంది. అప్పుడు కియా, ఇప్పుడు ఫైటర్ జెట్స్, కరో నేలపై కారులు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చిన 3 అక్షరాల వ్యక్తి మన సిబిఎన్. ఈ రోజు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా మన భూమి పైన తయారు చేసేదానికి పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి మన సిబిఎన్. ఈ నెల భగవాన్ సత్యసాయి బాబా గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఒకప్పుడు పుట్టపర్తిలో కనీసం 100 ఇళ్ళు కూడా లేవు. కానీ ఇప్పుడు పుట్టపర్తి ప్రపంచానికే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. 1991లో ఆనాడు బాబా గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ కడుతుంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. పుట్టపర్తికి ఎయిర్పోర్ట్ కావాలా అని ఆనాడు ప్రశ్నించారు. కానీ బాబా సత్యసాయి గారి విజన్ ఎంత గొప్పదో
ఇప్పుడు మనందరం చూస్తాం జరుగుతుంది. ఆయన అనుగ్రహంతోనే ఎవరు ఊహించిన విధంగా ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు పుట్టపర్తికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో గ్లోబల్ హబ్ గా మార్చేందుకు విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్తో విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ కీలక భేటీ నిర్వహించారు. గూడెపు వలస, ముంచేరు ప్రాంతాల్లో ల్యాండ్ పోలింగ్ ద్వారా దాదాపు 2000 ఎకరాల భూమిని సేకరించి అక్కడ అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, విల్లాలు మరియు మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. అంతేకాకుండా జిల్లా యంత్రాంగం భూమి కేటాయిస్తే విజయనగరంలో విశాఖ వుడాపర్ తరహాలో ఒక భారీ పార్కును అలాగే అత్యాధునిక ఇండోర్ స్టేడియంను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం నుంచి ఎయిర్పోర్ట్ కు నేరుగా అనుసంధాన రహదారిని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారులు మరియు ఆర్డీఓ పాల్గొన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి మన్యం జిల్లాలో వివిధ తనిఖీల్లో పట్టుబడిన సుమారు 1,72,00,000 రూపాయల విలువైన గంజాయిని, లిక్విడ్ గంజాయిని అధికారులు మంటల్లో కలిపేశారు. మధురవాడ సమీపంలోని కాపుల ఉప్పాడలో ఉన్న జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎక్సైజ్ డైరెక్టర్ చమకుర్తి శ్రీధర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, కమిషనర్ శ్రీరామచంద్రమూర్తిల పర్యవేక్షణలో పట్టుబడిన నిల్వలను వ్యర్థాలతో కలిపి శాస్త్రీయంగా ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో 3 జిల్లాలకు చెందిన ఎక్సైజ్ మరియు జిందాల్ వెస్ట్ మేనేజ్మెంట్ అధికారులు సమన్వయంతో పాల్గొన్నారు. అనంతరం అధికారులు మీడియాతో మాట్లాడారు. ఆ సీజ్ గాంజాకి పద్ధతి ప్రకారంగా డ్రగ్ డిస్పోజల్ కమిటీ DDC జిల్లా వారికి ఉంది, డిప్యూటీ కమిషనర్ ఉంటారు, వాళ్ళే చెక్ చేసుకొని వెయింగ్ చెక్ చేసుకొని శాంపుల్ తీసుకొని శాంపుల్ మళ్ళా ల్యాబ్కి పంపించి అంతా రిపోర్ట్ వచ్చిన తర్వాత వన్స్ ఆల్ పర్సనల్ అది ఇన్స్పిరేషన్ కీరో తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడే మనకి సీజ్ అయింది కానీ అక్కడే మేము యాజ్ పర్ ప్రొసీజర్ టైం టు టైం బంద్ చేస్తూ ఉంటాం. సో దాట్ మన గోడౌన్స్లో ఖాళీ అవుతాయి, అదేవిధంగా మళ్ళీ రీసర్క్యులేషన్కి విదిన్ లిమిట్స్ ఆఫ్ కాస్ట్. సార్ అంటే నిర్మూలనకు ప్రయత్నం చేయాలి, నిర్మూలనకు ఎలాంటి ప్రయత్నం చేయాలి? ఇంకా పంట సాగుతూనే ఉంటుందా కదా, పూర్తిగా ఇచ్చేస్తున్నారు? ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు కల్టివేషన్ బాగా తగ్గిపోయింది. యాజ్ పర్ రిపోర్ట్స్ ఇప్పుడు పంట సాగడం లేదు. బాగా బర్నింగ్ కూడా జరిగింది, గత 2 years బాగా బర్నింగ్ జరిగింది గాంజా. ఇప్పుడు కూడా చెక్ చేస్తే మనకి ఎలాంటి ఏమీ కేసులు మనకి ముందుకు రాలేదా. ఏజెన్సీ ప్రాంతంలో కల్టివేషన్ అయితే బాగా తగ్గిపోయింది. మనకి ట్రాన్స్పోర్టేషన్ వస్తూ ఉంటుంది. ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ జరిగితే అప్పుడు మేము బేసిక్ ఇన్ఫర్మేషన్ అటువంటి డిపార్ట్మెంట్ ద్వారా టీమ్ ఫామ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇతరుల రాష్ట్రం నుంచి వస్తూ ఉంటే కానీ మేము ఆన్ ద వే పట్టుకుంటున్నాము. బేసిక్ ఇన్ఫర్మేషన్ చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన నిధులను బాధిత కుటుంబాలకు బీజేపీ శాసనసభాపక్ష నేత పెనుమత్స విష్ణుకుమార్ రాజు అందజేశారు. నియోజకవర్గంలోని 16 మంది లబ్ధిదారులకు తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే రోగులకు వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రభుత్వం నిధులు అందజేస్తుందని తెలిపారు. అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పేదల వైద్య ఖర్చులకే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లక్షలాది రూపాయలను అర్హులైన పేదలకు మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు జి అరుణబాబు, లొడగల కృష్ణ, శ్యామల దీపిక, ఏ జగదీష్, ఈతలపాక సుజాత, దుర్గారావు, అరుణ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. CMRF గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎంతో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా వారు ఎవరైతే అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్స్లో బిల్స్ ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మేము CMRFకి రిఫర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నార్త్ నియోజకవర్గంలో 16 మందికి 6,18,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఇంతవరకు అయితే 253 మందికి నార్త్ నియోజకవర్గంలో ఉన్నవారికి 1,94,03,000 రూపాయలు సహాయం చేయటం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారు
దీంట్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి రొడగల కృష్ణ గారికి, జనరల్ సెక్రటరీ గారు, అట్లాగే ఇత్తులపాక సుజాత గారు, ఇంకా మిగిలిన మెంబర్స్, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మెంబర్స్ అందరికీ కూడా ఇటువంటి మంచి కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు వారికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇక నుంచి ఫ్యూచర్లో ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోనున్నాయి దాంట్లో భాగంలో నేను కూడా ఇప్పుడు ప్రజలకి కూడా నార్త్ నియోజకవర్గంలో ఉన్న వారికి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. తప్పనిసరిగా ఈసారి కూటమి అభ్యర్థుల్ని గెలిపించి మరింత అభివృద్ధి దృష్టిలో మన విశాఖపట్నాన్ని అత్యంత అభివృద్ధిగా చేయవలసిన బాధ్యత అందరిపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలపైన కూడా ఉంది, అట్లాగే విశాఖపట్నం ప్రజలపైన కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ఓటు వేసి మనల్ని మనం ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి మాత్రం తీసుకుని రాకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే రానున్న కాలంలో అత్యంత అద్భుతంగా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే నారా లోకేష్ గారికి మంత్రివర్యులు, అట్లాగే ఇంకా మిగిలిన మంత్రులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ విశాఖపట్నం ఇదివరకు 50 సంవత్సరాల్లో ఎంతైతే డెవలప్ అయిందో రానున్న 7 సంవత్సరాల్లో దానికంట ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మూలాన ఆదా చేయవలసిన నెసెసిటీ ఉంది, అట్లాగే బంగారాన్ని కూడా 1 సంవత్సరం వరకు కొనొద్దు అని చెప్పడం జరిగింది. బంగారం చోరీ కేసులో గంట వ్యవధిలోనే నిందితులను పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని నగర క్రైమ్ డీసీపీ లతా మాదిరి తెలిపారు. నగర పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కురుపాం మార్కెట్లోని కౌసల్య జ్యువెలరీ షాప్ వద్ద జరిగిన చోరీ కేసు వివరాలను తెలిపారు. కౌసయ్య బంగారు షాప్ లో ఈ నెల 12న 420 గ్రాముల బంగారం చోరీకి గురైందని చెప్పారు. పెళ్లి కోసం ఆభరణాలు కొంటామని కారులోకి ఆభరణాలు రప్పించుకున్న మంగమ్మ అనే మహిళ ఆభరణాలతో ఉడాయించిందని తెలిపారు. ఈ కేసులో మంగమ్మతో పాటు ఆమెకు సహకరించిన నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని డీసీపీ లతా మాదిరి తెలిపారు. కేసును గంట వ్యవధిలో ఛేదించిన పోలీసులను అభినందించారు. పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో 72/26 ఒక థెఫ్ట్ కేసు, మేజర్ థెఫ్ట్ కేసు రిపోర్ట్ అయింది రీసెంట్గా. అది 1 అవర్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. అందులో టోటల్ 420 గ్రామ్స్ గోల్డ్ పోయింది. ఫుల్ 100% రికవరీ చేయడం జరిగింది 1 టౌన్ క్రైమ్ టీమ్. ఇది యాక్చువల్గా 12వ తారీఖు నుండి మే 12వ తారీఖున కౌసల్య జ్యువెలర్స్ ఉన్నారు 1 టౌన్ కురుపా మార్కెట్ ఏరియాలో. మధ్యాహ్నం పూట ఒక లేడీ కస్టమర్ షాప్కి రావడం జరిగింది. వచ్చి కొన్ని మ్యారేజ్ పర్పస్, రిలేటివ్కి వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ పర్పస్ కొంత జ్యువెలరీ పర్చేస్ చేయడానికి అన్నట్టు ఆమె రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ ట్రేలోని గోల్డ్ చూపిస్తారు కదా షాప్ వాళ్ళు, 2 ట్రేలు ఆమెకి ఇచ్చారు. ఆమె ఎట్లా చెప్పారంటే ఒక కార్ వేసుకొని రావడం జరిగింది. ఆ కార్లో యాక్చువల్ పర్చేసర్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ నిమిత్తం గోల్డ్ పర్చేస్ చేయడానికి వచ్చారు. వాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉంది నడవటానికి, సో అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తానని చెప్పడం జరిగింది. అందుకని ఆ జ్యువెలరీ షాప్ ఆయన ఆ 2 గోల్డ్ ట్రేస్ని ఆమెకి ఇచ్చి కారు వరకు తీసుకెళ్ళనిచ్చారు. ఆమె అందులోకి వెళ్ళిన తర్వాత కారు వేసుకొని వెళ్ళిపోయారు. సో అప్పుడు మనకి ఇమీడియట్గా డయల్ 112కి ఫోన్ చేయడం జరిగింది. 1 టౌన్ క్రైమ్ హార్బర్ సిఏ గారు అండ్ హిస్ టీమ్ వితిన్ 1 అవర్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో ట్రాక్ చేసి ఆమెను పట్టుకోవడం. ఇంటాక్ట్ గోల్డ్, కొంత గోల్డ్ అని ఆవిడ అప్పటికే ముత్తూట్ ఫైనాన్స్లో కూడా కొంచెం ప్లెడ్జ్ చేయడం జరిగింది, అది కూడా రికవర్ చేశారు. 100% గోల్డ్ ఇందులో రికవర్ అయింది. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అదే. ఆమెతో పాటు కార్లో ఇంకొక ముద్దాయి కూడా, ఈ మెయిన్ ముద్దాయి పేరు పొమ్మి మంగమ్మ, ఈవిడ 39 years, సీతంపేట ఏరియా, ద్వారకా నగర్ సీతంపేట ఏరియాకి చెందిన ఆవిడతో పాటు దేవర రామకృష్ణ అని A2, ఆయన కూడా కారులో ఆమెతో పాటు అకంపెనీ చేశారు. సో వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. మెన్స్ట్రువల్ ఇరెగ్యులారిటీస్, PCOS, ఇన్ఫెర్టిలిటీ, క్యాన్సర్లు, ఒబేసిటీకి మన నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న తప్పులే
ప్రధాన కారణాలు అవుతున్నాయని మెడికవర్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ జి రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా ఆహారం, సరైన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి తదితర కారణాల వలని అనేక రోగాల బారిన పడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ చక్కని పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. తక్కువ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారం తీసుకుంటూ ఎక్కువ ప్రోటీన్స్, పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకోవాలని సూచించారు. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించడం మంచిదని చెప్పారు. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, యోగా, జిమ్ ఏదైనా ఒక శారీరక వ్యాయామం చేయాలని తెలిపారు. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల మంచి నిద్ర చాలా అవసరమని డాక్టర్ రమాదేవి అన్నారు. ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో స్ట్రెస్ చాలా ముఖ్యమైన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని చెప్పారు. ఈ ఎండలు మనం చూస్తున్నాం కదండి, చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఆల్మోస్ట్ 36-37 మనకి టెంపరేచర్స్ ఉంటున్నాయి. అలా ఉన్నా కూడా మనకి 46 ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట, అది ఫీల్ అవ్వడానికి. సో మామూలుగానే ప్రెగ్నెన్సీలో చాలామందికి కష్టంగా ఉంటుంది, వెయిట్ పెరగడం వలనని చాలా చేంజెస్ వస్తాయి బాడీలో వాటి వల్ల. అందులోని ఈ సమ్మర్లో ఈ ప్రెగ్నెంట్ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈరోజు నేను కొంచెం టిప్స్ చెప్దామని అనుకుంటున్నాను. సో ఏం చేయొచ్చు అంటే వీలైనంత వరకు కూడాను ప్రెగ్నెంట్ ఉమెన్కి నేను చెప్తానంటే 11 AM నుంచి 4 PM లోపు కూడాను అసలు బయటికి వెళ్ళే పని అనేది పెట్టుకోకుండా ఉంటే బెటర్. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కూడా లైట్ సమ్మర్ క్లాతింగ్స్ వేసుకొని, కాటన్ క్లాతింగ్స్ వేసుకుంటే ఈ స్వెట్ వల్ల వచ్చే ర్యాషెస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటుగా కూడా 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, లేకపోతే లెమన్ వాటర్ కానీ, మజ్జిగ కానీ ఏదో ఒకటి మనతో పాటు క్యారీ చేస్తూ ఉంటే మంచిది. అండ్ ఇది కూడా ఒకేసారి చాలా వరకు తీసుకోలేరు ప్రెగ్నెన్సీలో, ఆల్రెడీ స్టమక్ ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో సిప్స్ అయినా సరే మనం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఇది 2 to 3 లీటర్స్ అనేది డైలీకి కంప్లీట్ చేస్తే చాలా మంచిది. దాంతోపాటు కూడా ఫుడ్ విషయానికి వస్తే మనము ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ తగ్గించితే మంచిది. అండ్ స్టమక్ ఫుల్గా అయిపోయినట్టు తీసుకోకుండా ఫుడ్ ఫ్రీక్వెంట్గా స్మాల్ మీల్స్ తీసుకోవడం వల్ల కూడాను మీ సమ్మర్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఈ సమ్మర్ ఎఫెక్ట్స్ ఎలా మనకి బ్యాడ్గా వస్తున్నాయి అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే కొన్ని సిమ్టమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అవి ఏంటంటే మనకి దాహం వేస్తుంది అంటేనే అర్థం ఏంటంటే ఆల్రెడీ మనం డిహైడ్రేట్ అవుతున్నాం అని అర్థం. సో ఆ దాహం వేసే వరకు మనం ఆగకుండా ఉండడం, అంతకుముందే మనము వాటర్ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారాను ఇది అవాయిడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు డిజీనెస్ అంటే కళ్ళు తిరగడం కానీ, లేకపోతే యూరిన్ అవుట్పుట్ తగ్గడం కానీ, లేకపోతే గుండె దడగా అనిపించడం కానీ, లేకపోతే టెంపరేచర్ పెరగడం, ఇవన్నీ కూడాను ఇవి సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. విశాఖ అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్ లో గురువారం రాత్రి జరిగిన మహిళ హత్య కేసును 4 టౌన్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దొండపర్తిలో పాన్ షాప్ నిర్వహించే పీలా చంద్రశేఖర్ భార్య పార్వతిని వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న బార్బర్ రాము అనే వ్యక్తి దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు రాము గత 4 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమానులు డబ్బులు అడిగారు. ఈ విషయంలో ఆగ్రహం చెందిన రాము గురువారం సాయంత్రం ఇంట్లో పార్వతి ఒంటరిగా ఉన్న సమయంలో అద్దె గురించి మాట్లాడాలంటూ లోపలికి వెళ్లి ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. హత్య తర్వాత నిందితుడు కంగారులో తన సెల్ ఫోన్ ను అక్కడే మర్చిపోవడం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. ఆ ఫోన్ ద్వారా నిందితుడి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసి శుక్రవారం తెల్లవారుజామునే రామును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి చోరీ చేసిన బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అద్దె బాకీ అడిగినందుకు యజమానురాలిని ఇంత ఘోరంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కి తరలించారు. గుంటూరు మండలం పెద్దపలకలూరులో జరుగుతున్న భూ రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్తో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్వే రికార్డులను పరిశీలించిన కలెక్టర్ 481 ఎకరాల్లో గ్రౌండ్ ట్రూలింగ్ పూర్తయినట్లు వెల్లడించారు. స్వయంగా రైతులతో మాట్లాడి పంటల సాగు, భూముల వివరాలపై ఆరా తీశారు. రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, రైతులకు ముందస్తు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ రైతుల నుంచి ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని తక్షణమే విచారించి పరిష్కరించాలని, భూముల వివరాలు పక్కగా నమోదయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వే శాఖ అధికారులు, స్థానిక తహసీల్దార్ పాల్గొన్నారు.
నెల్లూరులో నిర్వహించిన తలపెట్టిన టీడీపీ మహానాడు రద్దు చేసి ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పెందుర్తిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారీ బహిరంగ సభలను తగ్గించాలన్న ప్రధాని మోదీ పిలుపును లోకేష్ గౌరవించాలని కోరారు. లక్షలాది మందితో సభలు నిర్వహించడం వల్ల భారీగా ఇంధనం వృధా అవుతుందని, దేశం ఇంధన కొరత ఎదుర్కొంటున్న ఈ సమయంలో కార్యకర్తలు వాహనాల సమీకరణ అవసరమా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు పార్టీ చిహ్నమైన సైకిల్ పై ప్రయాణించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, ఇంధన పొదుపులో భాగంగా కాన్వాయ్లను తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించాలని సూచించారు. ప్రధానిపై గౌరవంతో నెల్లూరు మహానాడు ఏర్పాటు వెంటనే నిలిపివేసి వర్క్ ఫ్రం హోం తరహాలో ఆన్లైన్ ద్వారానే కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ పప్పూడ్ నికుంజ్, పీతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించారో దీన్ని అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు ఆచరించే సమయం ఆశ్రమం చెప్పి మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏదైతే రేపు తెలుగుదేశం పార్టీ 27, 28, 29 మహానాడు నిర్వహిస్తుందో దాన్ని రద్దు చేయమని, ఆన్లైన్ ద్వారా చేయమని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు బహిరంగ సభలు గుమ్మికూడు వద్దని చెప్పారు కాబట్టి ఇవాళ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుంది కాబట్టి మీరు లక్షలాది మందితో తరలించి వాహనాలు తరలించి దీనివల్ల ప్రజలకి అసౌకర్యం కల్పించడంతో పాటు ఇంధన కూడా అసౌకర్యం కలుగుతుంది కాబట్టి దయచేసి ప్రధానమంత్రి గారు పిలుపుని గౌరవించమని చెప్పి మేము మంత్రి నారా లోకేష్ మరియు టీడీపీ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే ఢిల్లీ ప్రభుత్వం నిన్నే ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారం అధికారులని మెట్రో ట్రైన్ రమ్మని చెప్పి పిలిపించారు. అలాగే మహారాష్ట్ర సీఎం గారు మోటార్ సైకిల్ మీద ఆయన నడుపుకుంటూ వెళ్ళారు. అంటే దేశం వేళ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. మరి ఈ సమయంలో నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటేంటంటే మరి ఇచ్చే మెసేజ్ని ప్రజలకు చేరాలంటే మనం ఆచరించాలి. అలాగే నిన్న కూడా మంత్రి పార్థసారథి గారు మాట్లాడుతూ కూడా మంత్రుల్ని ఎమ్మెల్యేలు కూడా కాన్వేలు తగ్గించమని చెప్పి పిలుపుకోవడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నారు, కాన్వేలు కాదు మన పార్టీ చిహ్నమైన సైకిల్ పైన వెళ్తే ఒక నూతన మెసేజ్ ఇచ్చడం అవుతుంది. డెఫినెట్గా ఇవాళ ఇంధనం కొరతని మనం నివారించడం అవుతాం మనం చేస్తాం. అలాగే ఏదైతే ప్రధానమంత్రి గారు ఇవాళ బంగారం కొనొద్దంటున్నారు, అలాగే ఫెస్టివల్స్ని అన్నీ తగ్గించమంటున్నారు. అన్నీ ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏదో ముప్పు ఉందనేది అర్థమవుతుంది ప్రధాని గారి మాటల్లో. మరి ఒకటే కోరుతున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అందువల్ల ఎవరు కూడా మీ పరిసరాలు ప్రజల సహకారంతోనే స్థానిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1 month 1 village 4 visits కార్యక్రమంలో భాగంగా భీమిలి మండలం టీ నగరపాలెంలో నిర్వహించిన రెవెన్యూ వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు నెలలో 4 సార్లు గ్రామాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. ప్రజలు సమర్పించిన ప్రతి వినతిపై ఫీల్డ్ ఎంక్వైరీ నిర్వహించి పరిష్కార సాధ్యతలను వచ్చే వారంలోగా స్పష్టం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సర్వేల సమయంలో భూ యజమానులు అధికారులకు సహకరించాలని కోరారు. 4వ వారం నాటికి పరిష్కారమైన సమస్యల వివరాలను బహిరంగంగా వెల్లడిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సంగీత్ మాధుర్, తహసీల్దార్ రామారావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ఈ పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిశీలించారు. ముఖ్యంగా తామరాపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ పనులను అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. పర్యటనలో భాగంగా నరసన్నపేటలో నూతనంగా నిర్మించిన ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. నరసన్నపేట పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుందని, ముఖ్యమంత్రి రాకతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో పర్యటన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.